రైలుపేట మోటుపల్లి వారి వీధిలో నిర్వహిస్తున్నటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాలలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీ వాళ్ళు 14వ సంవత్సరం అంటే ఇది మేము చేయటం. స్వామివారిని సంవత్సరం ఆయన ఎత్తు పెంచుకుంటూ వెళ్తా స్వామివారిని ఎంతో గొప్పగా మేము పూజించుకుంటున్నాము. స్వామివారి లడ్డూ వేలం పాటలో ఆ లడ్డూ వేలం పాట పాడుకున్న వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుందనే నమ్మకం మాకు ఈ మోటుపల్లి వారి వీధిలో జరుగుతుంది. ఆయన లడ్డూ పాడాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి ముందు. అది ఎవరికి అందట్లేదు, అందనంత ఎత్తుకు ఎదుగుతుంది. ఆ లడ్డూ పాట కూడా ఆయనతో పాటు ఎదుగుతూ ఉంది. కాబట్టి స్వామివారి అనుగ్రహాన్ని ప్రతి ఇంటింటికి ఆయన అనుగ్రహం చెంది రైలుపేట మోటుపల్లి వారి వీధిలో ప్రతి ఇంట్లో ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆయన తీరుస్తూ వచ్చారు. చిన్నపిల్లలకి గేమ్స్ కానీ పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా ఎంత ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. స్వామివారికి అనుగ్రహానికి మేము అంతా పాత్రలు అవుతూ ఉంటామని స్వామివారిని ఎలవేళలా మమ్మల్ని తోడు నీడవ కాపాడాలని మేము దేవుని కోరుకుంటూ ఉన్నామండి. 9 రోజులండి స్వామివారి ఉత్సవాలు 9 రోజులు జరుగుతున్నాయి. వచ్చే శనివారం భోజనాలండి, అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం నిమజ్జనం, లడ్డూ వేలంపాట జరుగుతుందండి. గణపతి హోమం గణపతి లక్ష్మీ హోమం జరుగుతుందండి రేపు శుక్రవారం. గురువారం సాయిబాబా పూజా కార్యక్రమం, ఆయనకు అభిషేకాలు, తర్వాత మనకి కుంకుమ పూజలు, స్వామివారికి లక్ష్మీ అలంకరణలు అన్నీ ముందుగానే చేసుకొని మేమంతా ముందుకు వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నామండి. మహిళలు ఎక్కువ మెయిన్గా మేము ఇక్కడ మహిళలు మాకు చాలా చేదోడు వాదోడుగా ముందుండి నడిపించుకుంటూ ఉంటాం స్వామివారి కార్యక్రమాల్లో. ఆయన అనుగ్రహం మా అందరికీ ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నామండి. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. నా పేరు భార్గవి అండి. మా వారు శ్రీనివాసు. మాది రైలుపేట నడింపల్లి వారి వీధి. ఎంఎస్ స్ట్రీట్ వారి ఆధ్వర్యంలో 8వ సంవత్సరం ఈసారి ఘనంగా చేస్తున్నాము. 9 రోజులు ఉంటుందండి బొమ్మ. ఆదివారం అన్నదానం, నిమజ్జనం, సోమవారం జరుగుతుంది. రోజు పొద్దున్న సాయంత్రం స్వామివారికి పూజలు, సాయంత్రం నవహారతులు జరుగుతూ ఉంటాయి. ఇది 8వసారి చేస్తున్నాము. లడ్డు వేలంపాడు కిందసారి 1,13,000 పోయింది. ఈసారి కూడా చాలా పోటీగా ఉన్నారు. ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇంకా స్వామివారికి ఘనంగా చేసి ఆయన్ని ఆశీస్సులు కావాలి అని చెప్పేసి వాస్తవం కావాలని ఆలోచించారు. ఆలచంద్రాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ఓం సురశ్రేష్ఠాయ నమః, ఓం సురపూజితాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం పుష్కరోత్సవదనాయ నమః, అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం సామీకరప్రభాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రపుట్టే నమః, ఓం సర్వస్మయే నమః, ఓం సర్వవాస్యాయ నమః, ఓం సర్వగత్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం సర్వసిద్ధగే నమః, ఓం జై గణేశ జై గణేశ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. బుధవారం లక్ష్మీ గణపతి ఆదివారం అన్నదానం కార్యక్రమం ఉంది. నిమజ్జనం వచ్చి మనకి 11వ రోజు సోమవారం వచ్చింది. లక్కీ బుక్ ద్వారా ఎంపిక చేసి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తాము. కావున కార్యక్రమాన్ని భక్తులందరూ వచ్చేసి దీపావళి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు శ్రీ వినాయక ఉత్సవ సమితి. జై గణేష్, జై జై గణేష్.